ఎంతో మంది సహాయం చేశారు. వాళ్ళందరి పేరు చెప్తూ అన్న గివింగ్ థ్యాంక్స్ చెప్పారు, కృతజ్ఞత చెప్పారు. ఎస్, మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఒక వైఖరి, అంటే ఒక స్వభావం, అంటే ఇది హృదయంత్రంలో వస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుందండి. ఇది ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా మనకు వస్తుంది. ఫస్ట్ దేవుడు ఏంటంటే ఏమంటున్నాడంటే, ఈ భూమిని ఆకాశం సృష్టించిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన పట్ల మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఇలా ఉన్నామంటే ఎవరు కొద్దండి? ఈ దినము చూడలేని వారు ఉన్నారు, ఇలా కృతజ్ఞత శృతి చెల్లించలేని వారు ఉన్నారు, ఏసైని ఎరగని వారు ఉన్నారు. అంటే ఏసైని ఎరగబోయాడు నరకంకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మనం కానీ దేవుడు మనం ఏర్పరుచుకున్నాడు, ఏర్పరచుకుని మనల్ని నీతి మంత్రులుగా మార్చాడు. అందుని బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం గాలి కుదుస్తున్నామంటే కూడా ఆయన కృప. మనం భోజనం చేసి అది అరుగుతున్నామంటే కూడా దేవుని కృప. ప్రతి విషయంలో కూడా ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి విశ్వాసం పెరుగుతుంది. పోయిన సంవత్సరంలో ఇదే రోజు 10వ తారీఖున అబ్రహాంకి చాలా శ్రమ వచ్చిందండి. ఆ శ్రమ ఇద్దరు బైక్ మీదుంటే ఒకరికే గాయమైంది, ఒక గాయం అవ్వలేదు. చూడండి, దేవుడు తెలియదంటారా ఇదంతని? అబ్రహాంకి ఆ గాయం ఎందుకు పెట్టారు దేవుడు? గత కొన్ని వారాల క్రితం మనం చర్చలో కూడా చెప్పుకున్నాం. గాయం పెట్టేవాడు ఆయనే, గాయం కట్టేవాడు కూడా ఆయనే. కొన్ని గాయాలను మనం మనుషుడికు, దేవుడు ఏర్పరచుటకు, దేవుడు మార్గంలో నడిపించడానికి పెడతాడండి. హల్లెలూయా. అటువంటి గాయము అని నమ్ముచున్నాను. ఎందుకంటే అబ్రహాం గారి గురించి నాకు బాగా తెలుసు. అందుకంటే ఎక్కువ తెలుసు కాదు. నేను నా ఆత్మీయ జీవితంలో ఆయనతో కొన్ని నేను ఒక 3 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఎక్కువ ఫౌండేషన్కి అన్న నన్ను పిలిచాడు, గృహప్రవేశానికి అన్న నన్ను పిలిచాడు. తర్వాత ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక సమస్య నుంచి విడిపించాడు దేవుడని అప్పుడు కొద్దిగా కొడుకు పెట్టుకున్నారండి. అప్పుడు నన్ను పిలిచారు, మళ్ళీ ఇప్పుడు పిలిచారు. అన్న ఈ సంవత్సర కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు దేవుని చూపించారండి మనందరినీ పిలిపించి? హల్లెలూయా. ఈ వైఖరి మనం అందరం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. మనం కూడా అందరూ కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగా? మనము ప్రార్థనలో చెల్లించవచ్చు, ఇలా సమాజంగా మనము కూడుకుని దేవుని మహిమపరచవచ్చు. మన బతుకు ద్వారా, మన జీవితం ద్వారా, అలాగే మన సాక్ష్యం ద్వారా, మనకు దేవుడు చేసిన మేలు నుండి మనకు అనేక మందికి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే దేవుడు మహిమపరచబడతాడు. ఇంకొకరు దేవుడు క్రీస్తుని ఎరిగిన వారు అవుతారండి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు. మొదట ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవాతి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు నాకు ఏమైనా భాగ్యం ఉందండి రక్షణ పొందుకోవడానికి? మనం ఏమైనా పరిశుద్ధులమా? చెప్పండి, కాదు. కానీ ఆయనకి కృప వలన మనకి రక్షణ ఇచ్చాడండి. అందులో బట్టి ఎప్పుడు నిత్యం మనం ఏం చేయాలని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు, కానీ మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? చూడండి, మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మన కోసం తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఎలాగా? మీరు అనుభవించవలసిన నిందను, అనుభవించవలసిన శాపమును ఆయన అనుభవించి ఆయన దెబ్బలు పొంది మనకి ఆ రక్తం ద్వారా మనకు విమోచన ఇచ్చారండి. ఇందులో ఎంత గొప్ప భాగ్యం అని చెప్పండి, ఎంత గొప్ప. చూడండి, అందులో బట్టి మనం ఎంత శృతి గలించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం మన పాపములు మనం చెల్లించవలసింది